మాట చెప్పవద్దని చెప్పి అంటున్నాడు బాలయ్య. అది కదా మరి. బాలయ్య చిన్నప్పుడు 10 సంవత్సరాలు వయసప్పుడు నేను చూసినటువంటి సందర్భం 10 సంవత్సరాల క్రిందట ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు నిక్కర్లు వేసుకుని ఉండేవారు. నిక్కర్లు బ్లూ నిక్కరు, బ్లూ టెల్లిన్ షర్టు, బ్లూ నిక్కరు, తెల్లగా ఉండి మంచి తొడలు అవి రౌండ్గా ఉండి చాలా చక్కగా ఉండేవాడు. ఇంకా గుర్తు ఏంటంటే, మాకు మా సిస్టరు వివాహం ముందు అయిపోయింది. అప్పటి నుంచి నేను ఆ ఇంట్లో వస్తూ పోతూ ఉన్నటువంటి సందర్భం. తర్వాత 79లో మా వివాహం అయింది. తను 10 సంవత్సరాల అప్పుడు నేను చూసినటువంటి బాలయ్య ఒక ఆయా ఉండేవారు. ఆయా పేరేంటి బాల నాకు తెలీదు. ఆయాకి దాదాపు 45-50 సంవత్సరాలు ఉంటుంది. పెద్ద ఆవిడ బాగా చూసుకుంటూ ఉండేది. బాలయ్య ఆ ఆయాను పట్టుకుని నువ్వు సత్యభామని నేను శ్రీకృష్ణుడు అని చెప్పి శ్రీకృష్ణుడు డైలాగ్స్ అన్నీ ఆ సత్యభామ అని చెప్పేసేసి ఆవిడ వెనకమాల పడతా చూశాను నేను. అరే ఇంత చిన్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు డైలాగ్స్ వల్ల వేయటము లేకపోతే చెప్పటమో నటించటమో అనేటటువంటిది ఓహో కళ అంశం వచ్చింది, ఈయన రాబోయే రోజుల్లో మంచి నటుడు అవుతాడు అని అనుకున్నాం. కానీ 50 సంవత్సరాలు ఉంటాడని చెప్పి అనుకోలే. 50 సంవత్సరాలు సామాన్యం కాదు. ఒక రంగంలో, అది కళారంగంలో మెప్పించటము ఒప్పించటము అదే స్థాయిలో నిలబడటం అనేటటువంటిది మనిషిలో కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇవన్నీ నేను మొన్న ఈ మధ్య చాలాసార్లు అడుగుతూ ఉంటాను నేను, బాలయ్య నువ్వు అలర్చినర్గా కనపడుతుంటావు నాకు మాట్లాడేటప్పుడో లేకపోతే సందర్భం సమావేశాల్లో చూస్తూ ఉంటాను, మరి నీకు ఈ రకమైనటువంటి పట్టుదల ఇవి ఎలా వస్తవి? ఇది మామూలుగా ఈ రకమైనటువంటి ఒక కృషి, ఒక పట్టుదల, ఒక రకమైనటువంటి ఆ దీక్ష లేకపోతే రావే అంటే నేను తెల్లారి 3 గంటలకు లెగుస్తాడు కదా, అప్పుడు వల్లె వేస్తాను, మరి ఎక్సర్సైజ్ అవన్నీ ఉన్నాయి కదా అంటే బాత్రూంలో పోయినప్పుడు కూడా వేసేస్తానంటాడు. అది ఆ తర్వాత మరి ఇవన్నీ రాసుకుని ఎవరు చెప్తారు మీకు అని అంటే ఆ సంస్కృత శ్లోకాలు లేకపోతే ఆ సంభాషణలో అవేనంటే నాకు రాసి ఇస్తారు కదా, అవి నేను ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా నేను మళ్ళీ వల్లె వేసుకుంటాను. ఈ వల్లె వేసుకోవటం అనేటటువంటిది 50 సంవత్సరాలు చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా నేను నాకున్నటువంటి అనుభవంతో నేను ఒక జీవితం చూశాను కాబట్టి తప్పకుండా ఒక కృషి అనేటటువంటిది, ఒక పట్టుదల అనేటటువంటిది, ఒక దీక్ష అనేటటువంటిది లేకపోతే ఇది సాధ్యం కాదు. చాలామంది చెప్తారు కదా సినిమాల గురించి, ఏది నరసింహనాయుడు లేకపోతే ఈ మధ్య వచ్చినటువంటి అఖండ, మిగతావి లెజెండో ఏదో చెప్తూ ఉంటారు. నాకు నచ్చినటువంటి చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణ. నేను కొంచెం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి, అదే కాకుండా ఆ రకంగా గౌతమిపుత్ర శాతకర్ణ అనేటటువంటి ఒక క్యారెక్టర్ చేయటం అనేటటువంటిది అంత ఈజీ అనేటువంటిది కాదు. అది నేను చూసినప్పుడే వెంబటే చెప్పాను బాలయ్యకి, ఎక్కడో చీరాల్లో చూశాను నేను. ఆ రకంగా ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు. తనే గౌతమిపుత్ర శాతకర్ణ అని చెప్పి అనుకున్నాడు, మళ్ళీ అతను పుట్టాడు అనేటటువంటి విధంగా నాకు అనిపించింది. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, అది ఆ చెప్పటం అనేటటువంటిది కొంచెం ఎక్కువ అయ్యి ఉన్నా కూడా ఎన్టీ రామారావు గారు ఈ పాత్ర వేయాలి అన్నా కూడా ఈ రకంగా ఉన్నదేమో అనిపిస్తుంది బాలయ్య నాకు.
ఆ రకంగా నువ్వు ఈ పాత్రలోకి వెళ్ళిపోయావు నువ్వు. ఇది నాకు అన్నిటికంటే కూడా నచ్చినటువంటి పాత్ర. ఎందుకంటే హిస్టరీని డిపిక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాలం 2000 సంవత్సరాల క్రితం పాత్ర అది. ఆనాటి పాత్రని తీసుకుని మలిచి దాన్ని అవగాహన చేసుకుని దానిలోకి వెళ్ళిపోయి ఒక దీక్షా పట్టుదలతో చేసినటువంటి చిత్రంగా నేను భావించాను. మరి సరిపోద్ది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ ఇవ్వండి. మనం 50 సంవత్సరాలు అయిపోయింది. అది లొకేషన్ చదువుతున్నట్టే అర్థం. ఆయన కూడా అదే ఉద్దేశం, నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి లెట్ us wish the next generation to move forward and then take the reins. Thank you very much. Thank you, sir. Thank you very much. Dr. Daggupati Venkateswarao garu. Thank you for